హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పీడిఆర్ వారి రుచులు. ఈరోజు మన రెసిపీ చికెన్ లివర్ ఫ్రై అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఏ కొత్త వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు 250 గ్రామ్స్ చికెన్ లివర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఉప్పు నీటిలో బాగా నీట్గా కడుక్కోవాలండి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అర చెంచా పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్న కారం అండి, కాబట్టి ధనియాలు కూడా దీంట్లోనే వేసి పొడి కొట్టేసి ఉంటాము, కాబట్టి నేను తనిగా ధనియాలని చెప్పలేదు. ఇప్పుడు గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులో 4 మిరపకాయలను కట్ చేసి వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలపాలి. దీన్ని 1 గంట మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. 1 గంట టైం లేదు అనుకున్న వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచినా సరిపోతుందండి. ఈ విధంగా బాగా కలిపి పక్కన పెట్టుకునేయాలి. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టి మనం ఆయిల్ అంతా వేయాల్సిన పని లేదండి. జస్ట్ మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు దీంట్లో వేస్తే చాలు. మనకు చికెన్ లివర్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా బయట వచ్చేస్తుంది. మనం దీన్ని కలుపుతూ ఉండాలండి, అడుగంటుకోకుండా. ఇందులో మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్ లివర్లో ఉండే వాటర్తోనే చికెన్ లివర్ అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉన్న ఎర్రగడ్డని కట్ చేసి వేసుకోవాలి. మనం ఎర్రగడ్డ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి మళ్ళీ బాగా కలపాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఈ విధంగా మూత పెట్టి తీసి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. అప్పుడు వాటర్ అనేది కూడా బాగా ఇంకిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా రావాలి. వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు, మనం లాస్ట్లో తెల్లగడ్డలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలపాలండి. ఒక 5 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి, చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది టేస్ట్ చేసి చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.